హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యూఆర్ కోడ్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ వాడుతున్నారు. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. అసలు ఇందులో ఏముంటుంది ఎప్పుడైనా ఆలోచించారా? క్యూఆర్ కోడ్ విధానాన్ని జపాన్లో 1994లో కనుగొన్నారు. ఇందులో నల్లని చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. వాటిని మాడ్యూల్స్ అంటారు. అందులో డేటా స్టోరేజ్ అవుతుంది. ఇది 2 డైమెన్షన్లో ఉంటుంది. రీడబుల్ ఆప్టికల్ లేబుల్లలో యూఆర్ఎల్, కాంటాక్ట్ డీటెయిల్స్, టెక్స్ట్ ఇలా వివిధ రకాల సమాచారాన్ని పొందుపరచవచ్చు. దానిని స్కాన్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సాధారణంగా డబ్బు లావాదేవీలు చేయడానికి వీటిని అధికంగా వాడుతున్నారు, కానీ ప్రపంచ దేశాలలో ఎక్కువగా డేటాను స్టోర్ చేయడానికి వీటిని వినియోగిస్తారు. వీటిలో 3 పెద్ద బాక్సులు ఉంటాయి. ఇవి క్యూఆర్ కోడ్ను పొజిషన్లో ఉంచడంలో సహాయపడతాయి. క్యూఆర్ కోడ్లోని అలైన్మెంట్ ప్యాటర్న్స్, టైమింగ్ ప్యాటర్న్స్, అందులో డేటా ఏంటని ఆ డేటాను ఎవరు తెలుసుకుంటున్నారో చెక్ చేసుకుంటుంది. ఈ కోడ్లోని 30% భాగం కనిపించకపోయినా, చెరిగిపోయినా అందులో డేటా తెలుసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ను ఎవరైనా జనరేట్ చేసుకోవచ్చు, కానీ క్యూఆర్ కోడ్లోని డేటా ఎంత మాత్రం సురక్షితం కాదట. అది అందరికీ విజువల్గా ఉంటుంది. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు వీటిని ఉపయోగించి మోసాలను పాల్పడుతున్నారు.